మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు 3వ రోజు లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 4, 10, 11 వార్డుల్లో జై బాపు, జై భీం, జై సమావిధాన్ పాదయాత్ర కొనసాగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేడు లక్షెట్టిపేటలో 3వ రోజు జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంబేద్కర్ ఆశయ సాధనకు గాంధీ చూపిన బాటలో నడుస్తూ భారతదేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయని, మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క ఆశయాలను లక్షెట్టిపేట మున్సిపాలిటీలో వార్డుల్లో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజల్లో ముందుకు తీసుకెళ్తాము అని, అలాగే మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రం నుంచి ఎన్నో నిధులు తీసుకువస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, సాయిని సుధాకర్, గడుసు లక్ష్మీ రామ్దేవి, వెంకటేష్, 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం చంద్రమౌళి, వెంకటస్వామి గౌడ్, అమీర్, గోపతి, రమేష్, రాజు, రవీందర్, గడుసు రవీందర్, రాకేష్, గెల్లు, తిరుపతి, సృజన్, రఫీక్ మరియు మహిళా కార్యకర్తలు వార్డు 14 వార్డులకు గురించి ఇలా ఈ యొక్క ప్రచారం ఏంటంటే ముఖ్యంగా ఈ బీజేపీ వాళ్ళు చేసినటువంటి అరాచకపు ప్రచారాలు మరి అవన్నింటి కూడా దెబ్బ కొట్టడానికి ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు ఖర్గే గారు. మరి మా రాష్ట్ర అధికార పిసిసి అధ్యక్షుడు గారు పిలుపు మేరకు మరి మా లోకల్ ఇక్కడ సురేఖమ్మ గారి నాయకత్వం డిసిసి అధ్యక్షులు వాళ్ళ పిలుపు మేరకు, కొక్కిరాల ప్రేమ్సాగర్ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క సమాచారం చేరవేయడానికి మేము ఈ యొక్క దృశ్యం అనేది పెట్టుకొని తీస్తున్నాము. ఇది 4వ రోజు. మరి దీన్ని మా లక్షపేట లోకల్ మున్సిపల్ ఆధ్వర్యం మున్సిపల్ అధ్యక్షులు ఆరిఫ్ గారు మరియు ప్రతి వార్డు అధ్యక్షులు, వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మరియు వైస్ చైర్మన్ వెంకటస్వామి గారు, మరియు వివిధ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మరియు పేరు పైన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అమిత్ షా గారు ఒక భారతదేశంలో ఉన్నత పదవితోని ఉండి పార్లమెంట్లో మరి అంబేద్కర్ 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 అని 6 సార్లు అని అంబేద్కర్ పేరు మీద ఒక భగవంతుని పేరు తీసుకుంటే ఇవాళ మీరు స్వర్గానికి పోతుండే అని అంబేద్కర్ గారికి అవమానించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ పార్టీకి బుద్ధి చెబుదామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నంలో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది, ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరి ఊరు గల్లీ తిరుక్కుంటూ మరి ప్రజలకు మోటివేషన్ చేస్తూ మరి ప్రజలు ఈ రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మనపై ఉన్నది. బీజేపీ పార్టీ ఒక దురుద్దేశంతో రాజ్యాంగానికి పక్కదారి పట్టించి రాజ్యాంగానికి మార్చే ప్రయత్నం చేస్తుంది. మరి బాబాసాహెబ్ గారు రచించిన ఈ రాజ్యాంగం అన్ని దేశాల కంటే మన దేశం రాజ్యాంగం మిన్న. మరి ఆ రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మన భారతదేశ పౌరులుగా మన మీద ఉన్నది. మరి అందరూ కూడా ప్రతి వాడకు పోయి ప్రతి ఇంటికి పోయి రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఈ యాత్రలో పాల్గొని మరి ప్రతి ఇంటికి పోయి రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మనం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై పిఎస్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రతినిధులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మరియు 11వ వార్డు కార్యకర్తలకు, 4వ వార్డు కార్యకర్తలకు, 10వ వార్డు కార్యకర్తలకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు.